అనగానే ఆ ట్రైన్ కింద దోసేయాలి. వాడు మంచోడు అనుకుంటారా? వాడు మంచోడు కాదు, ఎక్కడెక్కడ దొరికి ఏదైనా చేస్తాడు. అందుకే దేవుడు అధికారం వాడికి ఇవ్వలేదు. మరి సాతాను చేయగలిగే పెద్ద ప్రమాదం ఏంటో తెలుసా? మీ చేత పాపం చెయ్యొచ్చు. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఆ బిలాము బోధ మీరు విన్నారు కదా, ఇప్పటికే ఆ సంఖ్యాకాండం నుంచి చూసారా? దేవుని ప్రజల్ని ఈ ప్రవక్త వచ్చి శపించలేకపోతున్నాడు. కానీ చివరికి రాజుగారికి ఒక ఐడియా ఇచ్చాడు. ఇదిగో వాళ్ళ వైపు దేవుడు ఉన్నాడు, వాళ్ళని మనం ఏం చేద్దామన్నా అవ్వదు, ఎవ్వరూ టచ్ చేయలేరు, సమస్య తేలేరు, కొట్టలేరు. కానీ వాళ్ళ దేవుడే వాళ్ళని కొట్టినట్లు మనం చేయగలం. ఎలాగంటే వాళ్ళ దేవుడు పాపం చూడలేని కన్నులు కలిగిన వాడు. వాళ్ళ చేత మనం పాపం చేయించామనుకో, వాళ్ళ దేవుడే వాళ్ళని గ్రౌండ్ వేస్తాడు. మనకెందుకు పని? మనం ఎలాగా టచ్ చేయలేం, మనం ఎలాగా వాళ్ళని కొట్టలేం, మనం ఎలాగా వాళ్ళని ఏమీ చేయలేం. కాబట్టి వాళ్ళ దేవుడే వాళ్ళని కొట్టేటట్లు, వాళ్ళ దేవుడి కోపానికి వాళ్ళు చచ్చేటట్లు వాళ్ళతో ఒక పని చేయిద్దాం. అందుకేం చేద్దాం సార్ అంటే, ఆ ప్రవక్త రాజుకి చెప్పిన మాట్లాడి తెలుసా? మీ దేశంలో అందమైన అమ్మాయిల్ని వాళ్ళ మధ్యలోకి పంపించు. ఆ అందమైన అమ్మాయిలు చూసి వాళ్ళు వ్యభిచారం చేస్తారు కదా, అంతే వాళ్ళ దేవుడికి చిరునెత్తికి వస్తుంది. ఎన్ని కార్యాలు మీకోసం చేస్తే మీరు ఇలాగ చేస్తారా? వ్యభిచారం, అనేక రకాలైన పాపాలు. అంతే ఆ అందగత్తెలను చూసి వీళ్ళంతా పోయారు, దేవుని కోపం వచ్చింది, వాళ్ళ ప్రజల్ని ఆయనే మొత్తి చంపేశారు. వాళ్ళు యుద్ధానికి వెళ్తుంటే యుద్ధంలో ఆయనే ఓడిపించేసి తన ప్రజల్ని ఆయనే ఓడించేసి వాళ్ళ శత్రువుల చేతుల్లో వీళ్ళు చచ్చిపోయినట్లు దేవుడే చేశాడు. చూసారా? సాతాను కూడా చేస్తుందనే. వాడు నిన్ను ముట్టలేడు, కొట్టలేడు, ఏ బాధ పెట్టలేడు, కానీ నీ చేత పాపం చేయిస్తాడు. మిమ్మల్ని ప్రేమించి ప్రాణం పెట్టినంత ప్రేమ చూపించిన దేవుడు ఇదిగో అనంతమైన పరిశుద్ధుడు. ఆయన పాపం చూడలేని కన్నులు కలిగిన వాడు. నీ చేత సాతాను పాపం చేయించగానే నీ దేవుడు నీ గ్రౌండ్ వేసుకో. ఇలాగా మన కోసం ప్రాణం పెట్టిన వాడే మనల్ని శిక్షించేటట్లు కారణం మన పాపం. మన చేత పాపం చేయించినంత పెద్ద డ్యామేజు సాతాను ఇంకేమీ చేయలేదు. పాపం కంటే పెద్దది ఏదో తెలుసండి, ఇది కూడా పాపం లిస్టులో ఒకటి, అవిశ్వాసం. దేవుడు ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్తే ఏ దేవుడు లేడు, నీ ఇష్టం వచ్చింది చేసుకో, ఏ దేవుడు రాడు, నిన్నెవరు ప్రేమిస్తాడు? నిన్ను మీ అమ్మే ప్రేమించకుండా తోసేసింది బయట.